वजीर अफजाइश मवेशियान टी श्रीनिवास यादव ने कहा कि जीएचएमसी के हदूद में एक ही दिन में 11,700 डबल बेडरूम मकानात तकसीम किए जा रहे हैं। हफ्ते को सुबह 11 बजे डबल बेडरूम मकानात के कागजात मुस्तहिकीन के हवाले किए जाएंगे। इस सिलसिले में शहर हैदराबाद में 9 मुकामात पर खुरा अंदाजी की बुनियाद पर डबल बेडरूम मकानात की तकसीम के इंतजाम मुकम्मल कर लिए गए हैं। रियासती वजीर टी श्रीनिवास यादव ने जीएचएमसी दफ्तर में मेयर गदवाल विजयलक्ष्मी के साथ मीडिया से खिताब किया। उन्होंने कहा कि फी हल्के 500 मुस्तहिकीन को मकानात अलॉट किए जा रहे हैं। उन्होंने कहा कि मुस्तहिकीन को लाने के लिए खुसूसी बसों का इंतजाम किया गया है। उन्होंने वाज़ेह किया कि मुस्तहिकीन के इंतखाब में कोई सियासी मदाखलत नहीं होगी। उन्होंने कहा कि ऐसे घर गरीबों को तमाम सहूलियात के साथ देना बड़ी बात है। उन्होंने कहा कि कल रियासती उजरा वजीर हरीश राव, मोहम्मद महमूद अली, सबिता इंदिरा रेड्डी, महेंद्र रेड्डी, मल्ला रेड्डी, डिप्टी स्पीकर पद्मनाभ गौड़ और मेयर विजयलक्ष्मी के साथ मुस्तहिकीन में मकानात तकसीम करेंगे। उन्होंने वाज़ेह किया कि मुस्तहिकीन के इंतखाब में कोई सियासी मदाखलत नहीं होगी और हर मुस्तहिक गरीब खानदान को एक घर दिया जाएगा। उन्होंने कहा कि वो जानते हैं कि माजी में इंदिरम्मा के मकानात किस बुरी तरह से बनाए गए थे। उन्होंने कहा कि डबल बेडरूम मकानात मरहलेवार तकसीम किए जाएंगे। उन्होंने मजीद कहा कि सर्वे में मुल्क के किसी भी रियासत में बीजेपी के जीतने के कोई इम्कानात नहीं है। इलेक्शन शेड्यूल के मुताबिक होने चाहिए। उन्होंने कहा कि ये बात सामने आई है कि एक मुहिम चल रही है कि वन नेशन वन इलेक्शन बिल पार्लियामेंट के आइंदा इजलासों में पेश किया जाएगा। उन्होंने वाज़ेह किया कि केसीआर हुकूमत किसी भी इंतखाब के लिए तैयार है। उन्होंने कहा कि मुल्क में मोदी का जुनून गिर गया है और इनके पास इत्तलात हैं कि बीजेपी को शिकस्त होगी। వాళ్ళకి అలాట్ చేసినటువంటి ప్రాంతాలలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం పార్టిసిపేట్ చేయాలని. హైదరాబాద్ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మరి కలెక్టర్ గారు, సిఇ సురేష్ గారు వీరు కూడా కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఆ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. రెండోది 468 బస్సెస్, ఆర్టీసీ బస్సెస్ 468 ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా లొకేషన్స్ అలాట్ చేయడం జరిగింది. మా తహసీల్దార్లు నోడల్ ఆఫీసర్ కింద ఒక్కొక్క ఏరియాలో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకు అలాట్ చేసినటువంటి గమ్యస్థానానికి 9 గంటల వరకు చేరుకుంటారు. వాళ్ళు 9 o'clock అక్కడికి రావడం, 10 o'clock మరి ఆ ప్రాంతానికి విఐపి చేరుకోవడం, అక్కడ పూజా కార్యక్రమాలు, అలాట్మెంట్ కార్యక్రమాలు, ఆ తర్వాత వాళ్ళను ఉద్దేశించి అడ్రస్ చేసేటువంటి కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. సంతోషం ఏంటంటే భారతదేశ చరిత్రలో డబుల్ బెడ్రూమ్ అనే కాన్సెప్ట్ ఎక్కడ లేదు. మీకు అందరికీ తెలుసు, ప్రభుత్వాలు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ వీకర్ సెక్షన్ హౌసింగ్ అని ఇందిరమ్మ ఇండ్లనే కట్టిన తప్ప అది కూడా 70% బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, 30% మాత్రమే సబ్సిడీ ఇస్తారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క డ్రీమ్ ప్రాజెక్టు కాబట్టి, స్వయం పాలన వచ్చింది, స్వరాష్ట్రం వచ్చింది కాబట్టి మన పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు ఆనందంగా జీవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ డబుల్ బెడ్రూమ్ కాన్సెప్ట్ తేవడమే కాకుండా దాన్ని డిజైన్ చేసింది కూడా వారే. నాకు చాలా గుర్తుంది, మొదట కట్టింది ఐడిహెచ్ కాలనీ ప్రాంతంలో. ఐడిహెచ్ కాలనీ ప్రాంతానికి అది కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు 4 times ముఖ్యమంత్రి గారు వచ్చారు మధ్యలో విజిట్. అక్కడ సజ్జా ఎట్లుండాలి, కిచెన్ రూమ్ ఎట్లుండాలి, బాత్రూమ్లు ఎట్లుండాలి, బాల్కనీ ఎట్లుండాలని. ఇది సంపూర్ణమైనటువంటి 560 స్క్వేర్ ఫీట్, 560 అంటే ఇంత పెద్దగా దాని 65 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది టోటల్గా. గతంలో ఇందిరమ్మ ఇండ్లు అవి కట్టినాయి 30-25 అట్లా కట్టారు. కానీ ఇదేంటంటే కంఫర్ట్గా ఉంటుంది. ఒక కుటుంబం జీవించడానికి, ఒక కుటుంబం కంఫర్ట్గా ఉండడానికి ఇది కంఫర్టబుల్గా ఉంటుంది.